ఊరికే వాళ్ళకి తినదరక ఏదో ఒకటి మన గెలుపుతా ఉంటారు. వాళ్ళ కంట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళు బాగుంటది. వాళ్ళకి ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చూస్తే వాటర్ బాటిల్ వచ్చేసి 120 రూపీస్, ఒక హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేసి 150 రూపీస్, అట్లా ఆ రేంజ్ లో ఉన్నాయంట అక్కడ లోకల్ గా ప్రైజ్లు అన్ని కూడా. సో అవన్నీ ఎలా తగ్గించుకోవాలి, లోకల్ గా పబ్లిక్ కి ఎలా డైలీ ఎంతో కొంత మనీ సంపాదించుకునేలాగా వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటే బాగుంటది. కానీ ఊరికే పద్దాకల కాశ్మీర్ కోసం మన ఇండియా మీద పడి ఊరికే మనల్ని గెలకడం వల్ల పక్కనున్న కంట్రీస్ వాళ్ళని బట్టేమో వాళ్ళ చైనా బెనిఫిట్ ఉంటుంది. మన మనకు లాస్ అవడం వల్ల కొంత అమెరికాకి కానీ రష్యాకి కానీ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళు మనకి దాన్ని ఏమంటారు, రష్యా వాళ్ళు ఇంకా వేరే బాంబ్స్ కానీ ఇంకా కొన్ని విధాల కొన్ని ఎంతే వార్ జరిగితే యుఎస్ కి రష్యాకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు నాకు తెలిసిన వరకు. పాకిస్తాన్ లాస్ అయితే ఉంటే చైనాకి బెనిఫిట్ ఉంటా ఉంటది అలా. సో ఇది ఆగిపోతేనే మంచిది. ఈ యుద్ధం విరమించుకున్నారంటే నాకు తెలిసి ఇది టెంపరీగానే, ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్తా ఉన్నారు కదా. నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అవుతుంది. నిన్న నైట్ కూడా కాశ్మీర్లో పాకిస్తాన్ డ్రోన్స్ మన ఇండియా బార్డర్, పాకిస్తాన్ బార్డర్ దాటి ఇండియా బార్డర్లోకి వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా వాటిలన్నీ పేల్చేసినట్టు నిన్న న్యూస్లో చూసినాం మనం, ఈరోజు మార్నింగ్ న్యూస్లో చూసాం. సో ఇంకా జరుగుతుంది, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి. అంతేగా, అంతే పాకిస్తాన్ కాదు, మెయిన్ చైనా, ఇండియా ఎక్కడ ముందుకు వెళ్ళిపోతా ఉంటుందా అని చెప్పేసి మన మీద చైనా వాళ్ళు ఏడుస్తూ, చైనా వాళ్ళది ఎలా అంటే పాకిస్తాన్ ద్వారా మనని గెలుపుతా ఉంటారు అనమాట. సో దానివల్ల మనకి లాస్, పాకిస్తాన్కి లాస్. బార్డర్ లో ఇప్పుడు చాలా మంది టూరిజం మీద డిపెండ్ అయ్యి బతుకుతున్న వాళ్ళు చాలా మంది పేదోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇళ్లలో ఉండిపోవడం, లేకపోతే బంకర్లలో దాక్కొని ఉండిపోవడం, లేకపోతే అక్కడ నుంచి వేరే ఊర్లకి వలసపోవడం జరుగుతుంది. సో వాళ్ళ డైలీ ఫుడ్ అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అన్ని కోల్పోతారు కదా, చాలా లాస్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఒక 1 month 2 months వాళ్ళకి పని లేకపోతే వాళ్ళకి చాలా లాసే కదా. ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో టూరిజం మళ్ళీ పుంజుకోవాలంటే టైం పడుతుంది మళ్ళీ. అప్పటి వరకు మరి ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్రాబ్లమే, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ఆగిపోతేనే బెటర్ అందరికీ బెనిఫిట్. ఒప్పందాలు లేకుండా అప్పటికప్పుడు నియమించుకున్నారు, దీంట్లో ట్రంప్ ఎంట్రీ అయినారు. సో ట్రంప్ కి మోదీ తల వంచినట్టు బయట మనం కామెంట్ చూస్తా ఉన్నాం. మోడీ ఎప్పుడు తల వంచాడు, తల వంచేది ఏం కాదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు మన ఇండియా వాళ్ళ అండ్ బాంబ్స్ ఉండే ఏరియా ఉంటది కదా, ఆ ఏరియా మీద మన వాళ్ళు వేసిన బాంబ్స్ పడ్డాయి. అక్కడ వాళ్ళది కొంతవరకు చిన్న భూకంపం లాంటిది అక్కడ వచ్చిందని చెప్పేసి నేను చూసాను అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ అణుబాంబు స్థావరాల మీద మన వాళ్ళు దాడి చేసినప్పుడు ఒకవేళ ఏమన్నా పెద్దది విస్ఫోటనమే జరిగింది అనుకోండి, అది పాకిస్తాన్ మొత్తం బ్లాస్ట్ అయ్యి మొత్తం బూడిదైపోతుంది. కానీ దాంతో పాటుగా ఎంతో కొంత ఎఫెక్ట్ మన ఇండియా మీద కూడా వస్తుంది. మన ఇండియా మీద కూడా వచ్చినప్పుడు మన ఇండియాలో కూడా కొంత లాస్ అవుతుంది కదా. మన ఇండియా కావచ్చు, పాకిస్తాన్కి దగ్గరలో ఉన్న కజకిస్తాన్, ఇంకా ఉన్నాయి కదా, వేరే చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం దాని ఏమంటారు, స్మాష్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల వెంటనే ఫస్ట్ అయితే ఆపమని చెప్పేసి టెంపరీగా వాళ్ళు ట్రంప్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని మన మోడీ గారు కూడా ఆపడం జరిగింది ప్రస్తుతానికైతే. కానీ ఇది వాళ్ళు సైలెంట్ గా ఉంటే ముగుసుద్ది. పాకిస్తాన్ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు కదా, ఏదో ఒకటి మన వాళ్ళని గెలుగుతారు. మన వాళ్ళు దాన్ని తిప్పి కొట్టాల్సిందే. మరి తిప్పి కొట్టకపోతే మన సైడ్ లాస్ అవుతా ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఇది కంపల్సరీ. వాళ్ళు ఏంటంటే ఆర్మీ వాళ్ళు దాడి చేస్తే మన మీదకి మనం ఆర్మీ వాళ్ళని చంపుతాం అని చెప్పేసి ఎవరైతే సివిలియన్స్ మీద అటాక్ చేస్తా ఉన్నారు. మరి ఏం చేద్దాం, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దారి చూసుకొని వాళ్ళు చంపడానికి చేస్తా ఉన్నారు. మళ్ళీ అది కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని. దీంట్లో మతం కాదు కానీ వాళ్ళు ఏంటంటే కాశ్మీర్ కావాలని,
వాళ్ళ కాశ్మీర్ వదిలిపెట్టుకొని మిగతా వాళ్ళకున్న ఇన్కమ్ సోర్సెస్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యేవాళ్ళు. దానికి మన ఇండియా కూడా చాలా సపోర్ట్ చేసేది. అనవసరంగా వాళ్ళు ఇంకా లాస్ లోకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా లాస్ లోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇంకా అంతే, ఒక వాటర్ బాటిల్ 1000 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు. అలా ఉంటది. ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ఆలోచనే వాళ్ళకి రావట్లేదు కదా. వాళ్ళకి వస్తే మనం కూడా సపోర్ట్ చేస్తాం. ఈ సైలెంట్ గా వాళ్ళ తీవ్రవాదుల్ని వాళ్ళు అణిచివేసేసి వాళ్ళు ఉండే పరిధిలో వాళ్ళు ఉండి ఇంకేమన్నా మనని హెల్ప్ అడిగితే కూడా మనం చేయడానికి మనం రెడీగా ఉన్నాం కదా. ఏమిటంటే ఇప్పుడు సాధారణంగా ఉన్నటువంటి ముస్లింలంతా కూడా ఇదైతే కాదు, మన ఉగ్రవాదులు అయితే కాదు, కానీ వీరినే ఒకరైతే వీళ్ళే అన్నట్టుగా ఏలెత్తి చూపేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏమంటారు? అంటే ముస్లింలంతా ఇదే ఉగ్రవాదంలో ఉన్నారు అన్నట్టుగా వేలెత్తి చూపుతున్నారు. ఇంకా అంతే కాదు. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే ఆ మనిషి ఏ మతంలో వాడు అని చెప్పేసి చూస్తారు పబ్లిక్. ఇక ఆ పబ్లిక్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఏ మతానికి చెందిన వాడైతే ఆ మతం మొత్తం అందరూ తప్పు చేస్తున్నారని చెప్పేసి అలా వస్తుంది. కానీ అలా నాకు తెలిసి అలా జరగదు. ఎందుకంటే ఎక్కువగా ప్రతి తప్పు చేసేవాడు ప్రతి మతంలో ఉంటాడు అబ్బా. ఆడు ఎవరైనా హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇంకెవరైనా సరే చెడ్డవాడు అనేవాడు ప్రతి వాళ్ళ దాంట్లో ఉంటాడు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. సో మనం ఏంటంటే ఆ ఒక్క తప్పు చేసిన ఆ చెడ్డవాడిని ఒక్కడనే పట్టుకొని వాడిని మనం శిక్షిస్తే సరిపోతుంది. కాకపోతే అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మనం కనిపెట్టాలి.